వెల్కమ్ టు సిటెక్ ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మనము బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా మిగతా ఆపరేటర్స్కు బిట్వైజ్ ఆపరేటర్స్కు తేడా ఏమిటంటే, ఇక్కడ ఆపరేషన్ అనేది ఏదైనా ఒక వేరియబుల్ యొక్క బిట్స్ పైన జరుగుతుంది. ఆపరేషన్ అనేది వాటి యొక్క బిట్స్ పైన జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ పరంగా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. void main. Okay, it is the one of the first statement of the C programming. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. a is equal to 2 and b is equal to 3. ముందు మనకు 2 యొక్క బిట్వైజ్ లొకేషన్ అంటే మనకు 2 బైనరీ సిస్టంలోకి మారిస్తే వాల్యూ ఎంత వస్తుందో తెలుసుకోవాలి. 2 యొక్క బైనరీ వాల్యూ వచ్చేసి 1 0 1 0. ఓకే, అదేవిధంగా 3 యొక్క బైనరీ వాల్యూ వచ్చి 1 1. ఓకే, అంటే ఇప్పుడు ఆపరేషన్ అనేది ఈ 2 3 మధ్య జరగదు. ఈ బిట్వైజ్ అండ్ కానీ బిట్వైజ్ ఆర్ కానీ వాటి యొక్క బిట్స్ పైన, ఇక్కడ బిట్స్ వచ్చి 1 0, 2కి వచ్చి బిట్స్ వచ్చి 1 0, 3కి వచ్చి బిట్స్ వచ్చి 1 1. ఆపరేషన్ వీటి మధ్య జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 2 అంటే దాని బిట్స్ యొక్క వాల్యూ 1 0 అయింది, 3 బిట్స్ వాల్యూ వచ్చి 1 1 అయింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆపరేటర్ c తీసుకున్నాము. ఇప్పుడు c వాల్యూలోకి a అండ్ బిట్వైజ్ అండ్ మనం 2 అండ్ సింబల్ కానీ ఇచ్చినామంటే అది లాజికల్ అండ్ అవుతుంది. దాని యొక్క రిటర్న్ వాల్యూ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కింద 1 కానీ 0 కింద వెళ్తుంది. కానీ ఇక్కడ బిట్వైజ్ ఆపరేషన్ జరిగి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇప్పుడు సిలోకి ఏ వాల్యూ వస్తుంది? ఇక్కడ 1 0 అండ్ 1 0 వస్తుంది, 1 అండ్ 1 1 వస్తుంది. కాబట్టి సిలో వాల్యూ 2 ఉంటుందన్నమాట. printf c is equal to or a bitwise and b is equal to %d. ఇక్కడ c వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సిలోకి ఏఆర్ బి అనే వాల్యూ పంపిస్తాం. ఇప్పుడు ఏ అంటే 1 0, బి అంటే 1 1 బిట్వైజ్ ఫామ్. ఏఆర్ 0 ఆర్ 1 1 వస్తుంది, 1 ఆర్ 1 1 వస్తుంది. కాబట్టి సిలోకి 3 అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అది 1 1 రిజల్ట్ వాల్యూ వస్తుంది. దాన్ని మళ్ళా డెసిమల్ వాల్యూలోకి కన్వర్షన్ వస్తుంది. ఆ కన్వర్షన్ అయిన వాల్యూ వచ్చి సిలోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు printf a or b is equal to %d c. Okay, next c is equal to a exclusive or exclusive b. exclusive b అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆర్
ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రెండు ట్రూ ఉన్నప్పుడు 0 వస్తుంది, రెండు ఫాల్స్ ఉన్నప్పుడైనా 0 వస్తుంది. రిమైనింగ్ థింగ్ ట్రూ అంటే 1 వాల్యూ, ఫాల్స్ అంటే 0 వాల్యూ. రిమైనింగ్ అప్పుడు 1 ట్రూ వస్తుంది అనమాట, ఎక్స్క్లూజివ్ ఆర్. ఇప్పుడు సిలోకి ఏ వాల్యూ వస్తుంది? ప్రింట్ఎఫ్ ఏ ఎక్స్క్లూజివ్ బి is equal to percentage d c. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ 0 1 వచ్చేసి ట్రూ ఫాల్స్ కాబట్టి ట్రూఏ వస్తుంది. 1 1 ట్రూ ట్రూ కాబట్టి దాని యొక్క రిజల్టెంట్ వాల్యూ కూడా 0 వస్తుంది. కాబట్టి సి వాల్యూ వచ్చి 1 ప్రింట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ అంటే 1's కాంప్లిమెంట్ ఏ. ఏకి 1's కాంప్లిమెంట్ అనేది వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ప్రింట్ఎఫ్ negation a is equal to percentage d c. Next, left shift to right shift operators, which is c is equal to a right shift 2 అంటే ఏకి బిట్ వైజ్ ఈక్వలెంట్ వాల్యూ వచ్చి 1 0. ఇవి వచ్చి లెఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్ సైడ్ 2 zeros యాడ్ అవుతాయి అన్నమాట. రైట్ సైడ్ 2 zeros యాడ్ అవుతాయి. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్కు రైట్ సైడ్ 2 zeros యాడ్ అవుతాయి. రైట్ షిఫ్ట్కు ఈ 1 0 వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది రైట్ షిఫ్ట్ అంటే ఈ పాయింటెడ్ ఎటువైపు ఉంటుందో అది ఆ షిఫ్ట్. ఇది రైట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ అంటే మనకి ఇక్కడ ఉండే 2 bits ఎగిరిపోయి లెఫ్ట్ సైడ్ 2 యాడ్ అవుతాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ 2 యాడ్ అవుతాయి అంటే ఇప్పుడు ఏమైతే 1 0 ఉంది కదా, ఆ రెండు పోతే ఏమైతే 0 0 ఉన్నట్టు లెక్క. అప్పుడు సీలేకి 0 వాల్యూ అనేది వస్తుందన్నమాట. ప్రింట్ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి సి వాల్యూ. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మనకు యారో చూపిస్తుంది కాబట్టి అంటే లెస్ దాన్ సింబల్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ షిఫ్ట్ అనమాట 2. ఇప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ 1 0 ఉంది కదా, ఇవి రైట్ సైడ్ 2 bits యాడ్ అవుతాయి. ఆ 2 bits వచ్చి 0 0 యాడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు వాల్యూ ఏమవుతుందంటే 1 0 0 0. ఓకే, 1 0 0 వాల్యూ వచ్చేసి 8 వస్తుందన్నమాట. ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ సి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి సి వాల్యూ. ఓకే, గెట్ సిహెచ్. ఓకే, ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. నేను ఇప్పుడు ఫైల్ను సేవ్ చేద్దాం. సేవ్. బిట్ w.c. ఓకే, ఇప్పుడు కంపైల్ చేద్దాం. కంపైల్. ఓకే, 0 ఎర్రర్స్. ఇప్పుడు మనం వాచ్ చేస్తా ఈ ఇంటర్ప్రెటర్ ద్వారా ఎగ్జిక్యూషన్ చూద్దాం. వాచ్ సి వాల్యూ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సి వాల్యూ. ఓకే,
ఇప్పుడు ఇంటర్ప్రెటర్ ద్వారా అంటే F7 కొడతా ఉంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ F1 ప్రెస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది బిగినింగ్ నుంచి. వాయిడ్ మెయిన్ ఇప్పుడు ఏ వాల్యూ 2 ఉంది కాబట్టి 10 బిట్ వైజ్ ఈక్వలెంట్ వాల్యూ 10, బి వాల్యూ 3 ఉంది బిట్ వైజ్ ఈక్వలెంట్ వాల్యూ 11. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అంటే 0 1 వచ్చేసి 0 అవుతుంది, 1 1 వచ్చేసి 1 అవుతుంది కాబట్టి సిలోకి 2 వస్తుందన్నమాట. ఓకే 2 వచ్చేసిందా? ఓకే 2 అనేది ప్రింట్ అయింది ఇక్కడ. ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏ ఆర్ బి అంటే 0 ఆర్ 1 వచ్చేసి 1 వస్తుంది, 1 ఆర్ 1 కూడా 1 వస్తుంది కాబట్టి సిలోకి 3 వస్తుందన్నమాట. ఇప్పుడు సి వాల్యూ 3 ప్రింట్ అయింది. ఆల్ట్ F5 కొడితే మధ్య మధ్యలో మనము దాని యొక్క అవుట్పుట్ కనిపిస్తుంది ఏఆర్బి 3. ఇప్పుడు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే రెండు ట్రూ ఉన్నప్పుడు 0 వస్తుంది, అంటే 1 1 ఉన్నప్పుడు 0 0 0 ఉన్నప్పుడు 0 వస్తుంది. ఇక్కడ 0 1 ఉంది కాబట్టి ఫస్ట్ అది 1 వస్తుంది, 1 1 ఉంది కాబట్టి అది 0 వస్తుంది. 0 1 అంటే దాని యొక్క ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ వచ్చి 1 వస్తుంది కాబట్టి సి వాల్యూ అనేది 1 వస్తుంది. ఇక్కడ సి వాల్యూ ప్రింట్ అయింది ఆల్ట్ F5. ఓకే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఏ. ఏ అంటే 2 యొక్క 1's కాంప్లిమెంట్ వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది, అది వచ్చి -3 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఏ యొక్క కాంప్లిమెంట్ -3. నెక్స్ట్ ఏ రైట్ షిఫ్ట్ అంటే ఈ లెఫ్ట్లో ఉన్న 2 బిట్స్ అంటే 1 0 ఎగిరిపోయి రైట్లో 2 యాడ్ అవుతాయి, అంటే ఇవి ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు 0 0 వస్తాయి కాబట్టి సిలోకి 0 అనేది వస్తుంది, సి వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సి లెఫ్ట్ షిఫ్ట్ ఏలో ఆల్రెడీ 2 అంటే 1 0, ఇవి రైట్లో 2 zeros యాడ్ అవుతాయి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే రైట్లో 2 zeros అంటే 1 0 0 0 వస్తుంది కాబట్టి ఏ యొక్క వాల్యూ సి యొక్క వాల్యూ 8 అవుతుంది, ఆ 8 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే దిస్ ఈజ్ అబౌట్ ద bitwise operators. One of the important thing is bitwise operators works on bits of the variables. ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.